నా పేరు గౌతమి. నాకు 30 ఏళ్ళు. పెళ్ళై దాదాపు 7 ఏళ్ళు అయ్యింది. ఇంకా పిల్లలు పుట్టలేదు. డిగ్రీ చేశాను. మా వారు రాము నాకంటే 5 ఏళ్ళు పెద్ద. ఇంట్లో మా ఆయన, చెల్లెలు దేవి, తమ్ముడు రవి ఉన్నారు. అందరము కలిసే ఉంటాము. మా అత్త మామయ్య చనిపోయారు. నేను చాలా సెక్సీగా ఉంటాను. ఎవరైనా నన్ను చూడగానే ఒక్కసారైనా దీంతో పడుకోవాలి అనిపించేలా ఉంటాను. మా ఆయనకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయ్యింది. దేవి, రవి ఇక్కడి కాలేజీలో చదువుతుండటంతో మా ముగ్గురిని ఇక్కడే ఉంచి ఆయన వెళ్ళారు. మా ఆయన లేకపోవటంతో మా దేవి నా మాట అస్సలు వినటం మానేసింది. నేను ఈ విషయం ఎప్పటికప్పుడు మా ఆయనకి చెప్తున్నా ఆయన పట్టించుకోవటం లేదు. రవి చదువు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఒకరోజు మా అమ్మకి ఒంట్లో బాగోలేదని తెలిసి ఆమెను చూడటానికి వెళ్ళాను. తిరిగి వచ్చేసరికి బాగా ఆలస్యం అయ్యింది. ఇల్లంతా చీకటిగా ఉంది. ఇంకా లైట్స్ కూడా వెయ్యలేదు. నేను తాళం చెయ్యి కోసం పక్కింటికి వెళ్ళాను. వాళ్ళ ఇల్లు కూడా తాళం వేసి ఉంది. ఈ తాళం చెవి ఎక్కడ ఇచ్చారో వీళ్ళు అనుకుంటూ వెళ్ళబోతే దేవి నవ్వు వినిపించింది. నేను మెల్లగా ఆ ఇంటి వెనకకు వెళ్ళాను. వెనుక రూమ్ నుండి తన నవ్వు వినిపిస్తుంది. ఆ గదిలో వెలుతురు ఉన్నట్టు అనిపించి వెంటనే ఒక కిటికీ దగ్గరకు వెళ్ళి వాళ్ళ మాటలు వింటున్నా. రఘు, దీంట్లో ఏం సినిమా ఉంది అని దేవి అంది. రాత్రి నీతో చేశానే అలాంటిదే దీంట్లో ఉంది అన్నాడు నవ్వుతూ. చీ అంది దేవి. చాలా బాగుంటుంది, కావాలంటే కొంచెం చూసి చెప్పు అన్నాడు. ఏమో బాబు, రాత్రి ఒక ముద్దు కోసం వచ్చి ఏదేదో చేశావు అంది. నేనేం చేశాను అన్నాడు. దొంగ, ఏమీ తెలియనట్టు నటిస్తావు అంది. నేనంటే నీకు ఇష్టమా అన్నాడు. చాలా అంది. మరి నన్ను చూసి అలా సిగ్గుపడతావు? నా అరటిపండు బాగోలేదా అన్నాడు. పోరా, సిగ్గులేదు నీకు అంది. రాత్రేమో దాని అంతు చూసేదాకా పట్టుకొని ఆడుకున్నావు, ఇప్పుడేమో వద్దా అన్నాడు. వామ్మో, చాలా లేట్ అయ్యింది, వదిన వచ్చేసి ఉంటుంది, నేను వెళ్ళాలి అంది. అప్పుడేనా, కాసేపు ఉండొచ్చుగా అన్నాడు. సర్లే బాబు, ముందు నా బ్రా ఇవ్వు అంది. రేపు తీసుకో అన్నాడు. ప్లీజ్ ఇవ్వు రఘు అంది. సరే, నీకు నీ బ్రా కావాలంటే నేను చెప్పినట్టు చెయ్యాలి అన్నాడు. ఏం చెయ్యాలి అంది. రేపు కాలేజీ మానేసి రోజంతా నాతో ఉండాలి అన్నాడు. వామ్మో, ఇంకేమన్నా ఉందా? వదినకు తెలిస్తే నా పని అంతే అని లేచింది. దేవి రావటం గమనించి నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. 10 నిమిషాలకు తాను వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళావు? చాలా సేపటి నుండి నీ కోసం కాచు కూర్చున్నా అన్నాను. తానే మాట్లాడకుండా తాళం తీసి లోనికి వెళ్ళింది. ఆమెను ఇంకా కదిలించలేదు. కదిలిస్తే ఎదురు తిరుగుతుంది అని నాకు తెలుసు. రఘు మా పక్కింటిలో ఉంటాడు. తను మా రవి స్నేహితుడు. అప్పుడప్పుడు ఇంటికి వస్తుండేవాడు. కానీ ఇలా చేస్తాడు అనుకోలేదు. అయినా దీనికి ఇదేం పిచ్చి? వాడు దేవి కంటే 2 ఏళ్ళు చిన్న. మా ఆయనకి చెప్పి చూశా, దేవిని ఇక్కడ ఉంచకండి అని. కానీ తను వినలేదు. ఒకరోజు మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకొని వచ్చారు. ఇద్దరిది ఒకే కులం కావటంతో కొంచెం తిట్టుకున్నా 2 వైపులు వాళ్ళు సర్దుకున్నారు. చివరికి వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయారు. ఇన్నేళ్ల సంసారంలో నా మొగుడితో గడిపిన రాత్రులు చాలా తక్కువ. నన్ను బాగా తృప్తిపరిచిన రోజు కూడా గుర్తుకు రావటం లేదు. కానీ ఆ రోజు జరిగిన సంఘటన నాలో నిద్రపోతున్న కోరికలు ఒక్కసారిగా రెక్కలు విప్పాయి.